హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రుద్రకోట వెంకటేష్, నెల్లూరు మూవీ ఆర్టిస్ట్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా అన్నయ్య రక్తం పంచుకు పుట్టకపోయినా, నేను ఎప్పుడూ చెప్తుంటాను, రక్తం పంచుకు పుట్టకపోయినా నా తోడ పుట్టినవాడుతో సమానం. మా మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఈరోజు. అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని, మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని ఒక వీరాభిమానిగా నేను కోరుకుంటున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ నేను. నాకు హీరో అంటే మెగాస్టారే. నా లైఫ్లో ఎన్ని జన్మలు ఎత్తినా నేను మెగాస్టార్ ఫ్యాన్గానే ఉంటాను. అందులో మార్పు ఉండదు. ఎంతమంది హీరోలు వచ్చినా సరే, ఎంతమంది లెజెండ్స్ వచ్చినా సరే, అన్నయ్య మెగాస్టార్ ఫ్యాన్ నేను ఎప్పుడు. అన్నయ్య కోసం ఒక ప్రాణాలైన త్యాగం చేసేటువంటి వీరాభిమానం మాది. నేను అన్నయ్యని 2 times చూశాను రియల్గా. తర్వాత మళ్ళీ ఆయన కలవాలని చాలా ట్రై చేస్తున్నాను. తొందరలో ఆశ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. అన్నయ్యతో ఒకసారి కలవాలని చాలా ట్రై చేస్తున్నాను. ఎంతటి కృషివలుడు, పట్టుదల కలిగిన వాడు, శ్రమజీవి. ఏ బ్యాక్గ్రౌండు లేకుండా ఇండస్ట్రీకి చెన్నైకి వెళ్ళి ఇంతింతై ఒటుడింతై అన్నట్టు చిన్న వేషాలు వేసుకుంటూ ఈరోజు ఒక మెగాస్టార్ స్థాయికి దిగి ఒక పద్మశ్రీ అవార్డు దాకా వచ్చాడంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లోనే నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళంత గొప్ప నటులలో నుంచి దూసుకు వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు ఒక మెగాస్టార్ స్థాయికి దిగాడంటే కళ్ళాం తల్లి ముద్దుబిడ్డ అన్నయ్య మెగాస్టార్కి జోహార్లు. చాలా గొప్ప నటుడు. అంతకు మించి ఇండియాలోనే ఒక గ్రేస్ఫుల్ నర్తించగల నృత్యకారుడు. డ్యాన్స్ మన ఇండియాలోనే ఆ గ్రేస్తో డ్యాన్స్ చేసే హీరో లేడు. అది ఒక్క మెగాస్టార్ అన్నయ్యే. ఇంకా పుట్టబోడు, అందరూ డ్యాన్స్ చేస్తారు, కానీ ఆ గ్రేస్తో డ్యాన్స్ చేసేది అన్నయ్య ఒక్కడే. దట్ ఈజ్ మెగాస్టార్. నేను ఫస్ట్ టైం అన్నయ్య మూవీ చూసింది గూడూరులో శ్రీనివాస్ తేజలో ఘరానా మొగుడు. అక్కడి నుంచి నా ప్రస్థానం. ప్రతి సినిమా అన్నయ్య థియేటర్లో చూస్తూ వచ్చాను. నేను ఫస్ట్ అన్నయ్య సినిమా చూసి ఫిదా అయింది ఖైదీ సినిమా నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసింది. ఆ తర్వాత 2002లో రిలీజ్ అయినటువంటి ఇంద్ర మూవీ 14 సార్లు నేను థియేటర్లో చూడడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎనీవే, ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం అన్నయ్య పుట్టినరోజు. అన్నయ్య, మీరు సుఖసంతోషాలతో హాయిగా సంతోషంగా ఉండాలని ఆ హనుమంతుని దీవెనలతో, మా అమ్మ అంజనమ్మ గారి చలువతో దీవెనలతో మీరు హాయిగా నూరేళ్ళు ఉండాలని నేను ఆ భగవంతుడిని, కలియుగ దైవం నేను నమ్మే శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. జై చిరంజీవ, జై హింద్.